Hi friends, I welcome you all to the next episode of Preparation for SSC Today we'll discuss something about adverbs. Before getting started, let me again remind you, if you think you can, if you think you can't, you're right. I repeatedly told you that the belief what you carry within yourself, మీలో ఉన్న నమ్మకమే మీరు అనుకునేది సాధించేలాగా చేస్తుంది. ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? యు నో దట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ ఎంత ఎక్కువ చేస్తే అంత నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం మిమ్మల్ని పనిచేసేలాగా చేస్తుంది. ఆ శ్రమ మీకు సక్సెస్ ని క్రియేట్ చేస్తుంది. సో డోంట్ లూజ్ యువర్ కాన్ఫిడెన్స్. ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక మ్యాచ్ లో బ్రాడ్ హాక్ సచిన్ ని బౌల్ చేశాడు. సచిన్ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ ని బౌల్ చేయడం అనేది ఈజీ థింగ్ కాదు. సో బ్రాడ్ హాక్ ఫెల్ట్ దట్ ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ హిస్ లైఫ్. సో మ్యాచ్ అయిపోయాక ఆ బాల్ ని తీసుకొచ్చి సచిన్ దగ్గర హీ వాంటెడ్ హిమ్ టు సైన్ ఆన్ ద బాల్ అన్నమాట. కాస్త సైన్ చేసి ఇస్తారా, మెమరీగా పెట్టుకుంటాను, బికాస్ ఈ మ్యాచ్ లో మిమ్మల్ని బౌల్ చేశాను కదా అని బ్రాడ్ హాక్ చెప్పాడు. సో సచిన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వి సైన్ చేసి దానిపైన ఇలా రాశాడు, ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. మళ్ళీ ఇది ఎప్పుడు జరగదు అని. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ఆ తర్వాత సచిన్ బ్రాడ్ హాక్ దగ్గర ఒక 20 to 30 మ్యాచెస్ ఆడుంటారు, కానీ ఏ ఒక్క మ్యాచ్ లో కూడా సచిన్ బౌల్డ్ అవ్వలేదు. ఒక్క నిమిషం ఆలోచించండి, అంత ధైర్యంగా సచిన్ ఆ స్టేట్మెంట్ ని ఎలా రాయగలిగాడు? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ వాట్ హీ హ్యాస్ విత్ ఇన్ హిమ్. ఆ కాన్ఫిడెన్స్ సచిన్ కి ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ కేమ్ ఫ్రమ్ ప్రాక్టీస్. ప్రతిరోజు 10 to 12 అవర్స్. మీకు తెలుసా, సచిన్ యూస్ టు ప్రాక్టీస్ one వెరైటీ ఆఫ్ బాల్ ఫర్ మోర్ దెన్ 10,000 టైమ్స్. ఒక్కొక్క వెరైటీ బాల్ ని 10,000 సార్లకు పైగా ప్రాక్టీస్ చేసేవాడు. అలా ప్రాక్టీస్ చేశాడు కాబట్టి తనకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో వెన్ యూ టూ కెన్ ప్రాక్టీస్ విత్ అ సిమిలర్ యాటిట్యూడ్, ఐఎమ్ ష్యూర్ ఫ్రెండ్స్, యూ కెన్ రాక్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. SSC GD is a very tiny task before you. You can achieve anything, but develop that confidence. Our confidence develop avdaniki keep working, keep practicing and keep developing your subject, friends. Then automatically you'll achieve it. That's wonderful. Let's get back to the subject. So నేను ఇంతవరకు డీల్ చేసిన టాపిక్స్ లో I just handled parts of speech, then pronouns గురించి చెప్పాను, then adjectives గురించి చెప్పాను. Today I'll talk about adverbs. Okay? Adverb మీ అందరికీ తెలుసు అనుకుంటా. వర్బ్ ని డిస్క్రైబ్ చేసే పదాన్ని adverb అంటారు. వర్బ్ ని డిస్క్రైబ్ చేసే పదాన్ని adverb అంటారు. సో నార్మల్ గా మనం మాట్లాడేటప్పుడు he played, తను ఆడాడు. ఇప్పుడు నేను if I say he is good, ఇప్పుడు he ని డిస్క్రైబ్ చేస్తున్నాను. లేకపోతే if I say Ravi is smart, ఇప్పుడు నేను స్మార్ట్ అనే వర్డ్, గుడ్ అనే వర్డ్ దేనికి యూస్ చేసుకున్నాను? he ని రవిని డిస్క్రైబ్ చేయడానికి యూస్ చేసుకున్నాను. సో నౌన్ అయినా ప్రొనౌన్ అయినా డిస్క్రైబ్ చేస్తే దట్ బికమ్స్ అన్ అడ్జెక్టివ్. సబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేసేది, నౌన్ ను ప్రొనౌన్ ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటారు. కానీ వర్బ్ ని కూడా డిస్క్రైబ్ చేయడానికి మనం కొన్ని వర్బ్స్ యూస్ చేయొచ్చు. ఆ వర్బ్ ని డిస్క్రైబ్ చేయడానికి మనం యూస్ చేసే వర్బ్స్ ని we call them as adverbs. See, we say he played nicely, he played beautifully, he played excellently. సో ఇక్కడ మనం దేన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం? వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తున్నాం. వర్బ్ ని డిస్క్రైబ్ చేసే వర్డ్స్ ని adverbs అంటారు. ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. పనిని డిస్క్రైబ్ చేసే పదాలని we call them as adverbs. అయితే adverbs 3 రకాలుగా ఉంటాయి. ఒకటి
మేనర్ ని డిస్క్రైబ్ చేస్తారు. వీటిని we call them as adverb of manner. ఓకే, ఇంకొకటి టైం ని డిస్క్రైబ్ చేస్తారు. దీన్ని మనం we call it as adverb of time. ఇంకొకటి ప్లేస్ ని డిస్క్రైబ్ చేస్తుంది. దీన్ని we call it as adverb of place. Today we'll just have a small workout on adverb of manner, friends. So adverb of manner అనేది verb మీద మనం how అనే క్వశ్చన్ చేసుకున్నప్పుడు వచ్చే సమాధానం. adverb of manner ని ఎలా క్రియేట్ చేస్తాము అంటే verb మీద how అనే క్వశ్చన్ వేసుకుంటాం. అంటే ఒక పని ఎలా జరిగింది అని అడిగినప్పుడు మనం దాన్ని డిస్క్రైబ్ చేస్తాం. వండర్ఫుల్ గా జరిగింది, బ్యూటిఫుల్ గా జరిగింది, ఎక్సలెంట్ గా జరిగింది, ఫెంటాస్టిక్ గా జరిగింది, డిఫరెంట్ గా జరిగింది, నార్మల్ గా జరిగింది. అర్థమవుతుందా? సో వేణు టీచ్ చేస్తాడు, ఎలా టీచ్ చేస్తాడు. సో హౌ అనే క్వశ్చన్ ని మనం ఎప్పుడైతే వర్బ్ మీద వేసుకుంటామో మనం డిస్క్రైబ్ చేయడానికి కొన్ని వర్డ్స్ ని యూజ్ చేస్తాం. ఆ వర్డ్స్ నే వి కాల్ దెమ్ as adverb of manner. ఒక పని ఎలా జరిగిందో చెప్పే పదాలు. నెక్స్ట్ adverb of time అంటే ఒక పని ఎప్పుడు జరిగింది. సో ఇది when అనే క్వశ్చన్ కి ఆన్సర్ గా వస్తుంది. వర్బ్ మీద మీరు when, he played, when ఎప్పుడు ఆడాడు, 6 o'clock ఆడాడు, సాయంత్రం ఆడాడు, పొద్దున ఆడాడు, నిన్న ఆడాడు, 1 month కింద ఆడాడు, 1 year కింద ఆడాడు. ఓకే, లైక్ దిస్ టైం ని ఇండికేట్ చేసే ఎక్స్ప్రెషన్స్ ని వి కాల్ దెమ్ as adverb of time. నెక్స్ట్ adverb of place అనేది వేర్ అనే క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తుంది. అంటే ఆడాడు, తను ఎక్కడ ఆడాడు, ఇక్కడ ఆడాడు, మిద్ది పైన ఆడాడు, చెట్టు కింద ఆడాడు, బిల్డింగ్ వెనకాల ఆడాడు, బిల్డింగ్ పక్కన ఆడాడు, బ్రిడ్జ్ కింద ఆడాడు. సో యూఆర్ ఇండికేటింగ్ ఏ ప్లేస్. ఆ ప్లేస్ ని ఇండికేట్ చేసే పదాలనే we call them as adverb of place. I hope this is clear for you, friends. సో మనకి 3 రకాల adverbs ఉంటాయి. ఈ రోజు మీకు నేను adverb of manner ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో adverb of manner verb మీద how అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానం I told you this. ఇప్పుడు ఏ పని మీదైనా అతను తింటాడు, ఎలా తింటాడు, క్విక్ గా తింటాడు, స్లోగా తింటాడు, నీట్ గా తింటాడు, కంఫర్టబుల్ గా తింటాడు, హ్యాపీగా తింటాడు. ఇప్పుడు నేను చెప్పిన వర్డ్స్ అన్ని ఏంటివి? adverbs అన్నమాట. సో వీటినే adverb of manner అంటారు. అయితే వీటిని ఎలా క్రియేట్ చేస్తాం మనం? how we create this? సో ఇది గుర్తుపెట్టుకోండి. adverb of manner ని ఎలా క్రియేట్ చేస్తారంటే అడ్జెక్టివ్ ఉంటుంది కదా, అడ్జెక్టివ్ కి మనం ly యాడ్ చేస్తాం. అడ్జెక్టివ్ కి ఎప్పుడైతే మనం ly యాడ్ చేస్తామో ఆటోమేటికలీ దట్ బికమ్స్ adverb of manner. ఓకేనా ఫ్రెండ్స్? అడ్జెక్టివ్ ప్లస్ ly creates adverb of manner. See, he is nice. నైస్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. దీనికి మనం ly యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? నైస్లీ. he played nicely. సో నైస్ అనేది అడ్జెక్టివ్, దానికి ly యాడ్ చేసి మనం నైస్లీ క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఓకే, he is smart. సో స్మార్ట్ అనేది ఏంటి? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ కి మనం ly యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? స్మార్ట్లీ. సో he played smartly. స్మార్ట్ గా ఆడాడు. ఓకే, అతను ఎక్సలెంట్ గా ఉంటాడు. he is excellent. అతన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. దట్ ఇస్ అన్ అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ కి మనం ly యాడ్ చేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎక్సలెంట్లీ. సో he played excellently. ఓకేనా? See, he is slow. He eats slowly. She is beautiful. She walks beautifully. He is great. He works greatly. So adjective కి మనం ly యాడ్ చేసినప్పుడు adverb వస్తుంది. adverb of manner వస్తుంది. How అనే క్వశ్చన్ కి ఆన్సర్. I think this is the basic information what you can remember.
అడ్జెక్టివ్ కి ఎల్వై యాడ్ చేసి యాడ్వర్బ్ ని క్రియేట్ చేస్తాం. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్. అయితే ప్రతి సబ్జెక్ట్ లో యాజ్ ఐ టోల్డ్ యూ జనరల్ రూల్ ని ఫాలో అయ్యేటివి 99% ఆఫ్ ద స్ట్రక్చర్స్ ఉంటాయి, కానీ 1% ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్సెప్షన్స్ లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న వర్డ్ చూడండి, హీఈస్ గుడ్, అతను మంచివాడు, అతను మంచిగా ఆడతాడు అని చెప్పాలనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? హీఈస్ గుడ్. ఓకే, అడ్జెక్టివ్ కి ఎల్వై యాడ్ చేశారనుకోండి ఏమవుతుంది? గుడ్లీ. ఈ ప్లేస్ గుడ్లీ. గుడ్లీ అనేది బాగుందా? జస్ట్ చెక్ వన్స్ ఫ్రెండ్స్, బాగలేదు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలా తీసుకోవచ్చు. ఓకే, హీఈస్ లవ్లీ. లవ్లీ అనేది ఏంటి? అడ్జెక్టివ్. ఎలా ఉంటాడు వాడు? లవ్లీగా ఉంటాడు. వాడు లవ్లీగా ఆడతాడు తెలుసా? అప్పుడు ఏమని చెప్తారు? హీ ప్లేస్ లవ్లీకి ఎల్వై యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది? లవ్లీలీ. ఈ వర్డ్ పలకడానికి కంఫర్టబుల్ గా ఉందా? లేదు కదా. ఓకే, ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ వి సే షీఈస్ ఇల్. ఇల్ అంటే తెలుసు కదా, వీ కెన్ యూజ్ ఇట్ ఇన్ బ్యాడ్, లేకపోతే అనారోగ్యం అనమాట. ఆమె బ్యాడ్ గా మాట్లాడుతుంది, అప్పుడు ఏమని చెప్పొచ్చు? షీ స్పీక్స్ ఇల్లీ. ILLLY, ఇల్లీ. దిస్ వోంట్ బి గుడ్. ఇంగ్లీష్ లో ఒక సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని క్రియేట్ చేసిందే మాట్లాడటానికి, వినటానికి. సో మాట్లాడటానికైనా వినడానికైనా మ్యూజికల్ ఎఫెక్ట్ క్రియేట్ కానప్పుడు ఆ వర్డ్స్ ని మనం ఎక్సెప్షన్స్ కింద కొత్త రూల్ ని క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం. ఇలా ఎప్పుడైతే మీకు ఎల్వై యాడ్ చేసినప్పుడు యాడ్వర్బ్స్ కంఫర్టబుల్ గా ఉండవో అప్పుడు మనం ఒక చిన్న రూల్ ని గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఎలా క్రియేట్ చేస్తాం మనము అంటే వెరీ సింపుల్. ఇన్ ఏ కానీ అండ్ కానీ కాన్సనెంట్ సౌండ్ వస్తే ఏ తీసుకుంటాం, ఓవల్ సౌండ్ వస్తే అండ్ తీసుకుంటాం. ఓకే, తర్వాత ఇన్ ఏ డాష్ మేనర్. ఇక్కడ అడ్జెక్టివ్ ని అలానే చేసుకుంటాం. ఓకే, సి ఇప్పుడు మంచిగా ఆడతాడు తను అంటే ఏమని చెప్తారు? హీ ప్లేస్ ఇన్ ఏ గుడ్ మేనర్. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసాము? గుడ్ ని అలానే యూజ్ చేసాము. హీ ప్లేస్ ఇన్ ఏ గుడ్ మేనర్. హీ ప్లేస్ ఇన్ ఏ లవ్లీ మేనర్. అడ్జెక్టివ్ ని అలానే ఉంచేసాం అండ్ వి మోడిఫైడ్ ఇట్. He plays in a lively manner. He plays in a simple manner. Simple గా ఆడతాడు తను. He plays simply. బాగుండదు కదా. So we say he plays in a simple manner. Okay. అలాగే he plays in a lovely manner. He speaks in an ill manner. ill అనే వర్డ్ ని అలానే తీసుకుందాం. సో ఎక్కడెక్కడైతే మనం ఎల్వై యాడ్ చేసినప్పుడు యాడ్వర్బ్స్ పలకడానికి కంఫర్టబుల్ గా ఉండవు అక్కడ మనం ఏం చేసాము అంటే అడ్జెక్టివ్ ని అలానే ఉంచేసుకొని we kept the adjective like that and in a or an adjective plus manner అనే రూల్ తో మనం దీన్ని ఓవర్కమ్ చేసుకున్నాం. ఫస్ట్ ఛాలెంజెస్ క్లియర్ ఫర్ యూ. యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ని ఎలా క్రియేట్ చేస్తాం? అడ్జెక్టివ్ కి ఎల్వై యాడ్ చేస్తాం. కానీ కొన్ని వర్డ్స్ లో ఎల్వై యాడ్ చేసినప్పుడు కంఫర్టబుల్ గా ఉండదు. సో అక్కడ మనం ఏం చేసామంటే అడ్జెక్టివ్ ని అలానే ఉంచుకొని ఇన్ ఏ కానీ అండ్ కానీ తీసుకొని అడ్జెక్టివ్ ని అలానే ఉంచేసుకొని మేనర్ అనే వర్డ్ ని యూజ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ తను ఆసమ్ గా ఉంటాడు, హీస్ ఆసమ్. ఆసమ్ గా ఆడతాడు, హీ ప్లేస్ ఆసమ్లీ. ఆసమ్లీ అనే వర్డ్ బాగుండకపోవచ్చు, అప్పుడు ఏమో చెప్పొచ్చు ఇన్ అన్ ఆసమ్ మేనర్. ఓవల్ సౌండ్ కాబట్టి అండ్ యూజ్ చేసుకుంటారు. ఇది మీకు క్లియర్ అనుకుంటా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన ఇంకొక ఏరియా ఏంటి అంటే యాడ్వర్బ్స్ లో కొన్ని చోట్ల యాడ్వర్బ్స్ ఎల్వై ని తీసుకోవు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ అనే వర్డ్ తీసుకున్నారనుకోండి, ఫాస్ట్ కి మనం ఫాస్ట్ ఇస్ అన్ అడ్జెక్టివ్ బట్ దీనికి ఎల్వై యాడ్ చేస్తే ఫాస్ట్లీ అవుతుంది. ఓకేనా? బట్ యాడ్వర్బ్ ఫామ్ లో ఫాస్ట్లీ అనే వర్డ్ ఉండదు. సో వి షుడ్ నాట్ యాడ్ ఎల్వై. యాడ్వర్బ్ ఫామ్ లో కూడా మనం ఏం వాడాలి? ఫాస్ట్ ఏ వాడాలి. హీ ప్లేడ్ ఫాస్ట్. వి షుడ్ నాట్ సే హీ ప్లేడ్ ఫాస్ట్లీ అనే వర్డ్ యూజ్ చేయకూడదు.
he bowed fast, he explained fast, he understood fast, they completed the work fast, we organized the program fast. But fastly అనే వర్డ్ ని ఎప్పుడు యూజ్ చేయమండి. ఎగ్జామ్ లో ఎప్పుడైనా మీకు ఫాస్ట్లీ అనే వర్డ్ ఇస్తారు సెంటెన్స్ కరెక్షన్స్ లో, యూ మస్ట్ బి కేర్ఫుల్. దేర్ ఇస్ నో అడ్వర్బ్ లైక్ ఫాస్ట్లీ. వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తూ ఉన్నా కూడా ఫాస్ట్లీ అని వాడకుండా ఫాస్టే వాడాలి. ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, యూ మస్ట్ రిమెంబర్ దిస్. నెక్స్ట్ మనకున్న ఇంకొక కన్స్ట్రక్షన్ ఇస్ దిస్. హార్డ్ అనే వర్డ్ ఉంది కదా, హార్డ్ పక్కన ఎల్వై యాడ్ చేస్తే ఇట్ బికమ్స్ హార్డ్లీ. హార్డ్లీ అనే వర్డ్ ఉంది, లేదు అని కాదు. దిస్ ఇస్ దేర్, దిస్ ఇస్ నాట్ దేర్. ఉంది కానీ ఇట్ టేక్స్ ఎ డిఫరెంట్ మీనింగ్. సో యూ మస్ట్ బి కేర్ఫుల్ అబౌట్ ఇట్. సి ఫర్ ఎగ్జాంపుల్, దే వర్క్ హార్డ్, వాళ్ళు కష్టపడి పనిచేస్తారు అని చెప్పడానికి ఏమి చెప్పాలి మనం? దే వర్క్ హార్డ్ అని చెప్పాలి. వి షుడ్ నాట్ సే దే వర్క్ హార్డ్లీ. కష్టపడి పనిచేస్తారు అనడానికి అడ్వర్బ్ ఫామ్ లో మనం ఏం వాడాలి? హార్డే యూజ్ చేయాలి. కానీ హార్డ్లీ ఎప్పుడైనా మీరు యూజ్ చేశారనుకోండి, అప్పుడు అది నెగటివ్ మీనింగ్ ని తీసుకుంటుంది. దే వర్క్ హార్డ్లీ అన్నారు అనుకోండి, ఇప్పుడు దీని అర్థం ఏంటంటే తను అస్సలు కష్టపడడు. సో దిస్ టేక్స్ అ నెగటివ్ మీనింగ్. అస్సలు కష్టపడడు. సో లైక్ మై ఫాదర్ వర్క్స్ హార్డ్ ఫర్ మై ఫ్యామిలీ. మా నాన్నగారు చాలా కష్టపడతారండి మా ఫ్యామిలీ కోసం. మై ఫాదర్ వర్క్స్ హార్డ్లీ ఫర్ మై ఫ్యామిలీ. ఇప్పుడు దీని అర్థం ఏంటి? మా నాన్న అస్సలు కష్టపడరు. రవి జాబ్ తెచ్చుకుంటాడా? ఎస్ఎస్సి జీడీలో ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. రవి వర్క్స్ హార్డ్. Okay, now, but don't say Ravi works hardly. Ravi works hard. He will definitely get a job. Ade, for example, manam Ravi works hardly అన్నా అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? రవి అస్సలు కష్టపడడు, వాడికి ఎలా వస్తుంది జాబ్? రవి ఖచ్చితంగా రాదు. వాడెప్పుడు కష్టపడతాడు? He works hardly for exams. He will definitely not crack the exam. అంటే అస్సలు కష్టపడడు అనే సెన్స్ లో మనం we will be using the word hardly. So you must be careful about this. Hard అనే వర్డ్ ఉంటుంది, హార్డ్లీ అనే వర్డ్ ఉంటుంది అడ్వర్బ్ యూసేజెస్ లో. హార్డ్ యూస్ చేస్తే చాలా కష్టపడతాడు అని చెప్తున్నాం. హార్డ్లీ యూస్ చేస్తే నెగటివ్ మీనింగ్ తీసుకుంటుంది, అస్సలు కష్టపడడు. నరేంద్ర మోడీ వర్క్స్ హార్డ్ టు బిల్డ్ దిస్ నేషన్. చాలా కష్టపడతాడు. నరేంద్ర మోడీ వర్క్స్ హార్డ్లీ టు బిల్డ్ దిస్ నేషన్ అంటే అస్సలు కష్టపడడు అని. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వాళ్ళు లేట్ గా వచ్చారు. దే కేమ్ లేట్. ఎలా వచ్చారు వాళ్ళు? ఆలస్యంగా వచ్చారు. ఓకే, అడ్వర్బ్ యూసేజ్ లో కూడా మనం లేటే యూజ్ చేయాలి, లేట్లీ వాడకూడదు అన్నమాట. ట్రై టు అండర్స్టాండ్ దిస్. as an adverb also use it as late. అతను ఆలస్యంగా వచ్చాడు అని. ఎందుకు అంటే దే కేమ్ లేట్లీ అనే వర్డ్ యూజ్ చేశారు అనుకోండి, అప్పుడు దానికి డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. ఇట్ టేక్స్ ద మీనింగ్ ఆఫ్ రీసెంట్లీ. సి విరాట్ కోహ్లీ స్కోర్డ్ ఎ సెంచురీ లేట్లీ అంటే దాని అర్థం ఏంటంటే ఈ మధ్య సెంచురీ స్కోర్ చేశాడు. సో లేట్లీకి మీనింగ్ ఇస్ రీసెంట్లీ. అందువల్ల అడ్వర్బ్ ఎప్పుడైనా యూజ్ చేస్తే లేట్ గానే వాడండి. కానీ రీసెంట్లీ అని మీరు చెప్పాల్సి వస్తే అప్పుడు లేట్లీ యూజ్ చేయండి. వి విజిటెడ్ తిరుమల లేట్లీ అంటే ఈ మధ్య విజిట్ చేశాను. వి స్టార్టెడ్ ద ప్రోగ్రామ్ లేట్. వి స్టార్టెడ్ ద ట్రైనింగ్ క్లాసెస్ లేట్. ఆలస్యంగా స్టార్ట్ చేశాను. వి ఆర్గనైజ్డ్ క్లాసెస్ లేట్లీ. లేట్లీ అంటే రీసెంట్లీ అండి. ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా కొన్ని adverbs ఉంటాయి which you have to be careful. Okay, I think you will slowly get into it. But మెయిన్ గా పీపుల్ మిమ్మల్ని అడిగేది ఫాస్ట్ అనే వర్డ్, హార్డ్ అనే వర్డ్, లేట్లీ అనే వర్డ్. దీని మీద కాస్త ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో బిఫోర్ ఎండింగ్ దిస్ సెషన్ లెట్ మీ గివ్ యూ అ స్మాల్ టాస్క్ ఫర్ యూ. నార్మల్ గా మనం అడ్వర్బ్ ఆఫ్ టైం గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. అడ్వర్బ్ ఆఫ్ టైం లో మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి లైక్ never, seldom, rarely,
often, frequently. If you observe this, ఇవన్నీ కూడా adverbs ఏంటండి, కానీ they are adverb of time. నార్మల్గా ఏ adverb అయినా కూడా లాస్ట్ లో వస్తుంది. ఇక్కడ మీరు యూజ్ చేసిన adverbs అన్ని కూడా చూడండి. He spoke nicely, he worked smartly, he did the program excellently. Okay, so even time expressions, place expressions kuda last lo vastayandi. We attended the program last night, we finished the task 10 days back, we will organize a program next year, like this. Last lo ne vastayi adverbs, kani veetilo oka difference untundi. Never, seldom, rarely, often, frequently. అన్ని adverbs లాగా వీటిని లాస్ట్ లో యూస్ చేయము అన్నమాట. మరి ఎక్కడ యూస్ చేస్తాం వీటిని కాస్త ఆలోచించండి. I'll let you know tomorrow. But before that, let me give you a small explanation about it. Never అంటే అస్సలు లేదు అని. Seldom అంటే ఎప్పుడో కానీ లేదు. That means almost never. ఇది గుర్తుపెట్టుకోండి. Rarely అంటే ఎప్పుడైనా. ఓకే, ఎప్పుడైనా. ఆఫన్ అంటే అప్పుడప్పుడు. ఇక్కడ ఆఫన్ గుర్తుపెట్టుకోండి, టీని మనం పలకం. యాక్చువల్గా మనకి రెండు రకాల ఇంగ్లీష్ ఉంటుంది, అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్. మనం ఫాలో అవుతుంది బ్రిటిష్ ఇంగ్లీష్. సో బ్రిటిష్ ఇంగ్లీష్ యొక్క సౌండ్సే మనం వాడతాం అన్నమాట. అమెరికన్ ఇంగ్లీష్ లో దీన్ని ఆఫ్టన్ అని పలుకుతారు, కానీ బ్రిటిష్ ఇంగ్లీష్ లో టీని సైలెంట్ చేసి ఆఫన్ అని పలుకుతారు అన్నమాట. వి విజిట్ ద ప్లేస్ ఆఫన్. We don't say we visit the place often అన్నాం, ఆఫన్ అంటాం. టీని సైలెంట్ చేస్తాం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఆఫన్ అంటే ఏంటి అంటే అప్పుడప్పుడు, ఫ్రీక్వెంట్లీ అంటే తరచుగా, నెవర్ అస్సలు లేదు, సెల్డమ్ ఎప్పుడో గానీ లేదు అంటే 99% లేదు, రేర్లీ ఎప్పుడైనా, ఆఫన్ అప్పుడప్పుడు, ఫ్రీక్వెంట్లీ తరచుగా. ఇవన్నీ adverb of time అండి. బట్ అన్ని adverbs లాగా లాస్ట్ లో మనం వీటిని ప్లేస్ చేయం. మరి ఎక్కడ ప్లేస్ చేస్తాం? Have this question. Let me revise what I told you about adverb of manner, friends. So first, adverb అంటే verb ని డిస్క్రైబ్ చేసేది. ఒక పనిని మనం వర్ణిస్తున్నప్పుడు యూజ్ చేసే పదాలని adverbs అంటాం. adverbs 3 ఫార్మ్స్ లో ఉంటాయి. ఒకటి, హౌ అనే క్వశ్చన్ verb మీద వేసుకున్నప్పుడు వచ్చే సమాధానం, దాన్ని adverb of manner అంటాం. నెక్స్ట్, వెన్ అనే క్వశ్చన్ వేసుకున్నప్పుడు మనం వర్బ్ మీద మనకు వచ్చే సమాధానమే adverb of time. తర్వాత వేర్ అనే క్వశ్చన్ ని వర్బ్ మీద వేసుకున్నప్పుడు మనకు వచ్చే సమాధానమే adverb of place. అయితే adverb of manner ని ఎలా క్రియేట్ చేసుకోవాలి? వెరీ సింపుల్. అడ్జెక్టివ్ కి ly యాడ్ చేస్తే adverb of manner వస్తుంది అండి. నైస్, నైస్లీ, ఓకే, ఫెంటాస్టిక్, ఫెంటాస్టికలీ, excellent, excellently, brilliant, brilliantly, clever, cleverly, intelligent, intelligently, wonderful, wonderfully, great, greatly, neat, neatly, clean, cleanly, like this. అయితే 99% of the adverbs ని ఇలానే తయారు చేస్తాం, బట్ 1% ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఎక్కడెక్కడైతే మనం ly యాడ్ చేసినప్పుడు అడ్జెక్టివ్ కి పలకడానికి ఆ పదాలు కంఫర్టబుల్ గా ఉండవో అక్కడ మనం ఏం చేసామంటే ఎక్సెప్షన్ ని క్రియేట్ చేసుకుని ఒక కొత్త రూల్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇట్స్ అ వెరీ సింపుల్ రూల్, ఓకే, విచ్ యూ కెన్ రిమెంబర్, ఫ్రెండ్స్. సో ఏంటి అది అంటే, ఇన్ ఏ ఆర్ an, కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ, వోవెల్ సౌండ్ అయితే an, అడ్జెక్టివ్ ని అలానే ఉంచేసేసి పక్కన మేనర్ అనే వర్డ్ ని యూజ్ చేస్తాం. ఇన్ ఏ గుడ్ మేనర్, ఇన్ ఏ లవ్లీ మేనర్, ఇన్ ఏ లైవ్లీ మేనర్, ఇన్ ఏ సింపుల్ మేనర్, ఇన్ ఏ ఇల్ మేనర్. అర్థమవుతుందా? ఇలాంటి కన్స్ట్రక్షన్స్ ని ఎప్పుడైనా మనం క్రాస్ అయినప్పుడు మనకి ly యాడ్ చేస్తే బాగుంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం, అడ్జెక్టివ్ ని అలానే చేసుకొని ఇన్ ఏ ఆర్ an యూస్ చేసి మేనర్ అనే వర్డ్ యూస్ చేస్తాం. ఎక్సెప్షన్ ని గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్, అన్ని అడ్జెక్టివ్స్ కి ly ని యాడ్ చేసి adverbs ని క్రియేట్ చేస్తాం. బట్ కొన్నిట్లో ఎక్సెప్షన్ ఉంటుంది, లైక్ ఫాస్ట్. సో ఫాస్ట్ అనే వర్డ్ ని మనం అడ్జెక్టివ్ గా వాడినా adverb గా వాడినా ఒకటేగా వాడాలి. ఫాస్ట్లీ అనే వర్డ్ అసలు ఉండదు. దే వాక్ ఫాస్ట్, Venu teaches fast, we organize fast, they complete the work fast. Okay.
ఓకేనా? సో ఫాస్ట్ అనే వర్డ్ కి అడ్వర్బ్ యూసేజ్ లో ఫాస్ట్లీ ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ గానే వాడాలి. నెక్స్ట్ హార్డ్ అనే వర్డ్ కి ఎల్వై యాడ్ చేస్తే హార్డ్లీ వస్తుంది, అడ్వర్బ్ ఫామ్ ఉంటుంది హార్డ్లీ అనేది, కానీ హార్డ్లీ నెగటివ్ మీనింగ్ ని తీసుకుంటుంది. సో సిచ్యువేషన్ ని బట్టి యూ మస్ట్ గో ఫర్ ఇట్. ఎగ్జామ్ లో ఒకవేళ దే వర్క్ హార్డ్లీ అన్నారు అనుకోండి, హార్డ్లీ ఎల్వై యాడ్ చేశారు కరెక్టే కదా అని థింక్ చేయమంటండి. హార్డ్లీ అనేది నెగటివ్ మీనింగ్ ఇస్తుంది అనమాట. సో యూ మస్ట్ బి కేర్ఫుల్. దే వర్క్ హార్డ్, దే ప్రిపేర్ ఫర్ ద ఎగ్జామ్ హార్డ్, మై ఫాదర్ వర్క్స్ ఫర్ మై ఫ్యామిలీ హార్డ్, అంటే చాలా కష్టపడతారు అని చెప్తున్నాను. కానీ హార్డ్లీ ఎప్పుడు యూజ్ చేయాలంటే అస్సలు కష్టపడరు అనే సెన్స్ లో యూజ్ చేస్తాను. నెక్స్ట్ లేట్ అనే వర్డ్ ఉంది కదా, ఆలస్యంగా అని చెప్పడానికి లేట్ యూజ్ చేస్తారు. వి కేమ్ టు ద క్లాస్ లేట్, దే ఆర్గనైజ్ ద ప్రోగ్రామ్ లేట్, బట్ లేట్లీ అని వాడమాకండి, ఎందుకంటే లేట్లీకి వేరే మీనింగ్ ఉంటుంది. లేట్లీ అంటే రీసెంట్లీ అనే మీనింగ్ వస్తుంది. He got elected as the JP chairperson lately, the recently in a sense. I hope this is clear for you. Adverb of manner lo ee exam ki idi gurtupeట్టుకోండి చాలు. Definitely you will be asked in these two concepts only. Okay? And adverb of time lo place lo మనం చేయాల్సిన వర్క్ చాలా ఉంటుందండి. I'll try to work on it in the next 2-3 classes. అక్కడ మనం మాక్సిమం మిస్టేక్స్ చేస్తాం, అక్కడే మాక్సిమం క్వశ్చన్స్ కవర్ అవుతాయి ఎగ్జామ్స్ లో. హౌ టు వర్క్ ఆన్ ఇట్, హౌ టు ఓవర్కమ్ దాట్ నేను గైడ్ చేస్తానండి. బిఫోర్ దాట్ ఐ లెఫ్ట్ యూ అ టాస్క్. ఓకే, ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ టైం. నార్మల్ గా అడ్వర్బ్స్ అన్ని మనం లాస్ట్ లో యూజ్ చేస్తాం, కానీ వీటిని మాత్రం అలా లాస్ట్ లో యూజ్ చేయం. మరి ఎక్కడ యూజ్ చేస్తాం ఒకసారి ఆలోచించడానికి ట్రై చేయండి. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, కీప్ వర్కింగ్, డోంట్ వేస్ట్ టైం. మీలో బిలీఫ్ ఉన్నంత వరకు వర్క్ ఉంటుంది, వర్క్ జరిగినంత వరకు సబ్జెక్ట్ ఎన్హాన్స్ అవుతుంటుంది. సబ్జెక్ట్ ఎన్హాన్స్ అవుతుంది అంటే మీరు జాబ్ కి దగ్గర పడుతుంది. నోబడీ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ గెటింగ్ ఎ జాబ్. యూ క్యాన్ ఫ్రెండ్స్, యూ క్యాన్. Keep thinking the word I can, I can, I can, I can, I can hundreds of times. Let anything happen, whatever may be the disturbing thing that is developing negative thought within you, don't take it. Just keep one thought in your mind. I can, I can, I can, and keep going friends. We'll slowly pick up our pace and we'll have a wonderful preparation. Don't worry about it. English, I will make it dead easy for you. No worry about English. I'll use my experience and expertise in order to make you a wonderful person in English. No worry about it. Okay? Thank you friends. Thank you so much for sharing this and watching this. Thank you.